హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఫోకస్ పెట్టాయి. ఈ కేసులో ఈడీ, ఐటీ శాఖ అధికారులు కూడా రంగంలోకి దిగనున్నాయి. శివబాలకృష్ణ ఎఫ్ఐఆర్ రిమాండ్ రిపోర్టు ఇవ్వాలని ఇప్పటికే ఏసీబీకి లేఖ రాసింది ఈడీ. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఆస్తులపై ఐటీ అధికారులు ఆరా తీయనున్నారు. శివబాలకృష్ణ ఆస్తులు డాక్యుమెంట్ వాల్యూ ప్రకారం 250 కోట్లు ఉండగా బహిరంగ మార్కెట్లో అవి 4 రెట్లు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. శివబాలకృష్ణతో పాటు అతని సోదరుడు నవీన్ ప్రస్తుతం చెంచల్గూడ జైలులో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వాసును అడిగి తెలుసుకుందాం. వాసు, చెప్పండి, ఇంకా శివబాలకృష్ణపై ఏ కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు? సరిత, శివబాలకృష్ణకు సంబంధించి కూడా కేంద్ర సంస్థలకు సంబంధించి ఈడీ, ఐటీ ఫోకస్ పెట్టింది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ లెక్కల ప్రకారం కూడా 250 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని నిన్న ఏసీబీ కస్టడీ ముగిసిన నేపథ్యంలో కూడా ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో బహిరంగ మార్కెట్లో అవి 4 గింతలు అంటే దాదాపు 1000 కోట్ల ఆస్తులు ఉన్నట్టుగా గుర్తించిన నేపథ్యంలో కూడా వాటిపైన ప్రస్తుతం ఈడీ ఫోకస్ చేసింది. ఇప్పటి వరకు ఏసీబీ ఆస్తి ఏదైతే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో మీ దగ్గర ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ కాపీతో పాటు రిమాండ్ రిపోర్టు, ఆస్తి వివరాలు, మిగతా పత్రాలన్నీ కూడా సమర్పించాలని ఈడీ లేఖ రాసింది. ఈ నేపథ్యంలో నిన్న అధికారులు కూడా ఈడీకి లేఖ రాస్తామని చెప్పారు. ఇన్కమ్ ట్యాక్స్ కూడా లేఖ రాస్తామని చెప్పారు. ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆస్తులు, నగలు పట్టుబడ్డ నేపథ్యంలో కూడా వాటన్నిటిపైన దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఐటీ శాఖకు సంబంధించి కూడా ప్రస్తుతం ఏసీబీ లేఖ రాయబోతుంది. అంటే ఈడీ, ఐటీ సంబంధించి దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో కూడా మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేసేందుకు ఈడైతే దాదాపు సిద్ధమైంది. ఎందుకంటే ఇంకెక్కడైనా పెట్టుబడులు పెట్టారా, ఇతర కంపెనీల్లో కావచ్చు, విదేశాల్లో కావచ్చు, ఏమైనా పెట్టుబడులు ఉన్నాయన్న కోణంలో కూడా ఈ నగదంతా ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా సంపాదించాలన్న అంశానికి సంబంధించి ఐటీ దర్యాప్తు చేయబోతా ఉంది. మొత్తం మీద ఈ కేసులో మాత్రం ఇప్పటికే అతని సోదరుడు నవీన్ అరెస్ట్ అయ్యాడు. మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ రోజు ఏసీబీ కోర్టులో శివబాలకృష్ణను హాజరుపరుస్తారు. మళ్ళీ తిరిగి రిమాండ్ను పొడిగించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక నవీన్ సంబంధించి కూడా కస్టడీ కోరేందుకు ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతం ఈ రోజు కోర్టులో హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మొత్తం అవినీతి చిట్టా మొత్తం చెప్తా ఉన్నారు. బినామీ ఆస్తులు లెక్కలు తెరుస్తూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీలతో కలిసి చేసినటువంటి వ్యాపారాలు, అందులో పెట్టుబడులపైన కూడా ఆరా తీస్తూ ఉంది. మరికొన్ని కీలక అరెస్టులు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజు రేపు ఈడీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించే అవకాశం కనిపిస్తూ ఉంది.